ఇంకా సింపుల్‌గా మీరందరూ అర్థం చేసుకోవాలి అంటే, ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మందికి ఎవరికి ఏది అవసరం వస్తుందో, వాళ్ళందరికీ కూడా ఒక ఇకోసిస్టమ్ మోడల్‌లో తీసుకురావాలి. ఆ ఇకోసిస్టమ్ మోడల్ ఎలా ఉంటుంది అంటే, వాళ్ళందరి డాటా కూడా ఇప్పుడు మన మొబైల్ అప్డేట్ వస్తే ఆటోమేటిక్‌గా అప్డేషన్ జరుగుతుంది. బట్ మన డాటా అంతా ఆండ్రాయిడ్ చేతుల్లో ఉంటుంది. లేదంటే యాప్ స్టోర్ చేతుల్లో ఉంటుంది. మొత్తం డేటా సెంటర్ అంతా వాళ్ళ దగ్గర ఉంది. రేపు భవిష్యత్తులో నో కరప్షన్, ఓన్లీ కరెక్షన్ అనే విధంగా డాటాని చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయాలి. ఈ కంపెనీ డాటా బిజినెస్ చేయట్లేదు. చేయనని చెప్పి మరీ కూడా ప్రపంచవ్యాప్తంగా ముందుకొచ్చినటువంటి ఏకైక కంపెనీ. అలాగే మనకి జీమెయిల్ వాడుతున్నాం. జీమెయిల్‌లో మనకి మినిమమ్ ఇంత స్టోరేజ్ అనే ఉంది. బట్ ఇక్కడ అన్‌లిమిటెడ్ స్టోరేజ్ ఇస్తున్నాము. అది కూడా అడ్వాన్స్‌డ్ వాయిస్ కమాండింగ్ అండ్ వీడియో కాన్ఫరెన్సింగ్ అంతా కూడా ఇస్తున్నాం జీమెయిల్‌లో. మన ఓమెయిల్‌కి కనెక్ట్ చేసి. జీమెయిల్కి ఓమెయిల్కి చాలా వ్యత్యాసం ఉండబోతుంది. తర్వాత ఇక్కడ పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ కూడా పిహెచ్డీలు చేసేవాళ్ళు కూడా ఇక్కడ నేర్చుకోవచ్చు అంటే ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాల భాషలు ఉన్నటువంటి ప్రపంచ దేశాలంతా కూడా ఒక డిజిటల్ కరెన్సీని యాక్సెప్ట్ చేయాలి. క్రిప్టో కరెన్సీ అనేది డిజిటల్ గోల్డ్గా ఉన్నప్పటికీ కూడా అది అమెరికా, చైనా మాత్రమే. భారతదేశం లాంటి ఎదుగుతున్న దేశాలు దానికి యాక్సెప్టెన్స్ ఇవ్వట్లేదు. మరి అలాంటప్పుడు డిజిటల్ కరెన్సీకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ సిస్టమ్స్ కూడా డెవలప్ అవుతున్నాయి. అంటే లైక్ ఒక బ్యాంకింగ్ వ్యవస్థని కూడా ప్రైవేట్ ఆధీనంలోకి తీసుకునే సిస్టమ్ని తీసుకురాగలుగుతారు. అంటే వీళ్ళు మధ్యవర్తిగా వ్యవహరిస్తారు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న అన్ని బ్యాంకులు ఆర్బీఐ అండర్లో ఉన్నాయి. కానీ ఈ అన్ని బ్యాంకులు ఇంటర్నేషనల్ లెవెల్లో అన్ని దేశాలకి ట్రాన్సాక్షన్ చేయవు. ఇప్పుడు మీరు బైనాన్స్ తీసుకోండి, ఎక్కడికైనా ఎక్కడైనా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. మరి అలాంటి ఒక బైనాన్స్ మన ఓవాలెట్ కాకపోలేదేమో అని నేను అభిప్రాయపడుతున్నాను. బైనాన్స్ అనేది కేవలం క్రిప్టోకి సంబంధించిందే. బట్ మనం భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకున్నాం కాబట్టి మనం వర్చువల్ కరెన్సీ, డిజిటల్ కరెన్సీ, అలాగే మనం వివిధ దేశాల కరెన్సీని కూడా ఎక్స్చేంజ్ సున్నితంగా అలాగే యూజర్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా చేసి ఉండొచ్చు. ఓ డెస్క్, ఓ ట్రాకర్, ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క అప్లికేషన్ని మీరు దృష్టిలో పెట్టుకుంటే జరగబోయే వ్యాపారం ఏ స్థాయిలో జరగబోతుంది, రాబోయే ట్రాఫిక్ ఏ స్థాయిలో రాబోతుంది అనే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అబ్దుల్ కలాం గారు ఒకటే చెప్పారు, భవిష్యత్తులో ట్రాఫిక్ ఎవరి దగ్గర ఉంటే, డాటా ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు అత్యంత సంపన్నులు. టాటాలు, బిర్లాలు కాదు, అంబానీలు, అదానీలు కాదు, అత్యంత సంపన్నులు డాటా ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు. ఈరోజు యాష్ ముఫారా గారు అత్యంత సంపన్నుడిగా ఉండబోరు. బికాస్ ఎందుకంటే ఆయన కూడా రతన్ టాటా గారు లాగా రతన్ టాటా గారు 66% ఈరోజు చారిటీ చేసి భారతదేశ ప్రజల మన్ననను పొందారు. ఆయన కీర్తించబడుతున్నారు. బికాస్ ఎందుకంటే ఆయన చేసిన సేవ ఆయన వెళ్ళిన తర్వాత కానీ బయటకు రాలేదు. బ్రతకుండంగా మాట్లాడుకుంటే మనం ఎందుకు భారతీయులం అవుతాం? అవునా కాదా? బ్రతకుండంగా మనం మాట్లాడుకోం మంచి విషయాన్ని. ఎవరైనా చెడ్డోడైనా సరే చచ్చిపోయాక మంచోడు అంటాం. ఇప్పుడు యాష్ ముఫారే గారు కూడా మనకి ఫౌండర్షిప్స్తో పాటు డొమైన్స్ని ఇచ్చి ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ రిలేటెడ్ మనీని ట్రాఫిక్ రూపంలో మన వాళ్ళకి ఒక నదీ ప్రవాహంలాగా తీసుకొచ్చే పని చేస్తున్నారు. అది చాలామందికి అర్థం అవ్వట్లేదు. బికాస్ ఎందుకంటే మీరు కళ్ళతో చూసే వరకు మీరు ఏది నమ్మరు. మనం 2013లో బిట్కాయిన్ అంటే స్కామ్ అనుకున్నాం. 2017లో హై రిస్క్ అనుకున్నాం. 2021లో టూ ఎక్స్పెన్సివ్ అనుకున్నాం. నేడు దాని ఒక డిజిటల్ గోల్డ్ అని చెప్పి గొప్పగా చెప్పుకున్నాం. మనుషులు అంతే, ఎప్పుడు జరుగుతున్న దాన్ని చూస్తూనే మన అభిప్రాయాల్ని మార్చుకుంటాం. బికాస్ ఎందుకంటే మనం అంతే కదా, నార్మల్ పీపుల్ 95% భూమి మీద ఉన్న వాళ్ళందరూ నార్మల్ పీపులే. ఆ 95% పీపుల్స్తో 5% పీపుల్ ఎవరైతే గేమ్ ప్లే చేస్తారో వాళ్ళే అపర కుబేరులు, వ్యాపారవేత్తలు, ఇన్వెస్టర్స్. మనం ఎప్పుడు కూడా ఎవరు ఏ ప్రలోభాలకు పెట్టినా మనం ఈజీగా దానికి లోన్ అయిపోతాం. ఒకళ్ళు వచ్చి ఇది స్కామ్ అనగానే మనం బెంబేలెత్తిపోతాం. బికాస్ ఎందుకంటే మనం దాని మీద స్టడీ చేయం. ఫస్ట్ దాని మీద మనకి నాలెడ్జ్ లేదు, దాని మీద మనకి అవగాహన లేదు. ఆ అవగాహన పెంచుకొని, నాలెడ్జ్ పెంచుకొని గేమ్ ప్లే చేసేవాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళుగా ఎందుకు ఉంటారు? వాళ్ళ స్వభావాన్ని వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ స్వలాభాన్ని వాళ్ళు చూసుకుంటారు. ఎస్ ఆర్ నో? ఈరోజు ఎందుకు ఇన్వెస్టర్స్గా ప్రపంచంలో ఉన్న మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు లేరు? మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఎవరికి స్టాక్ అంటే ఏంటో తెలీదు, ఒక ఫండ్ అంటే ఏంటో తెలీదు. బికాస్ ఎందుకంటే మనల్ని అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. అన్నీ మనలాంటి వాళ్ళు నేర్చుకోకూడదు. మనల్ని అలా ముందుకు తీసుకెళ్ళి మనతో పెట్టుబడులు పెట్టించి లాస్ చేపిస్తారు. మనం మళ్ళీ వచ్చి దాన్ని మనం స్కామ్ అనుకుంటాం. కానీ అది స్కామ్ కాదు, అది స్కీమ్ కాదు, అది రియల్ ఆపర్చునిటీ అని
నేర్చుకునే తపన, నేర్చుకోవాలనే ఆలోచన మన దగ్గర ఉండదు. ఎందుకంటే మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేదే రాంగ్. మన ఎడ్యుకేషనల్ సిస్టమే రాంగ్. కాబట్టే మనం వెనకబడిపోతున్నాం. మనం బానిసలుగా 95% భారతీయులు ఇక్కడే ఉన్నాం. కనీసం ఇప్పుడు దొరుకుతున్నటువంటి ఈ ఆన్‌పాస్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దుర్వినియోగం చేసుకోవద్దు. ఎవరు పడితే వాళ్ళు చెప్పే ఇన్వెస్ట్‌మెంట్‌ల పేరు మీద మీరు మోసపోవద్దు. మీ అవగాహన మీరు పెంచుకోండి. ఒక మంచి అవసరమైతే భవిష్యత్తులో మనం అందరం కలిసి నిర్ణయాలు తీసుకుందాం. ఏ ఒక్కళ్ళుగా కూడా విభజించి పాలించడం ఎక్కువైపోతుంది. ప్రతి విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీకు బాగా సన్నిహితులుగా ఉన్న వాళ్ళని అడిగి చేయండి. బాగా ఈ పర్సన్‌కి నాలెడ్జ్ ఉంది. ఈయన మనకి బాగా హెల్ప్ చేస్తారు. ఈయన ద్వారా ఒక సలహా తీసుకోవచ్చు. మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఇప్పుడు మీరు ఒక పర్సన్‌ని అడిగారు. ఇంకొక పర్సన్‌ని కూడా సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. అలా సెకండ్ ఒపీనియన్ తీసుకొని మీరు కొనే ప్లేస్ ల్యాండ్ కొన్నా, ఇల్లు కొనుక్కున్నా, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినా, మీరు ఏం చేసినా కానీ చాలా జాగ్రత్తగా చేసుకోండి. అప్పుడు మీకు చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. మీరు మరొక 4, 5 తరాల వరకు సంపన్నులుగా ఉంటారు. మీకొచ్చిన దాంట్లో కూడా మీరు చారిటీ చెయ్యొచ్చు. అంటే యాష్ గారు ఇచ్చింది మేము పనిచేస్తామంటే అదేముంది గొప్ప? మీరు ఏదో కొంచెం నేర్చుకొని మీరు దాన్ని గొప్పగా ఇప్పుడు కోడిని తీసుకొచ్చి నాకు యాష్ గారు ఇచ్చారండి. నేను కోడి కూర వండి పెట్టడం గొప్ప? చెప్పండి. ఆ కోడిని మేపి, ఆ కోడి గుడ్లు పెట్టే వరకు వెయిట్ చేసి, ఆ గుడ్లని పొదిగి, మరొక 100 కోళ్ళను తయారు చేసి, అప్పుడు నేను ఒక నలుగురికో, ఐదుగురికో ఆ కోళ్ళని పంచితే గొప్ప. అంతేగాని ఆయన ఇవ్వంగానే నేను కోడి పులుసెట్టేసి, రాగిడి సంగటెట్టేసి, తిని పారేసాననుకోండి, అది గొప్ప కాదు. ఈ విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఎప్పుడు నేను అదే చెప్తాను. దానాన్ని దానం చేసే హక్కు మనకు లేదు. వాస్తవంగా ఇక్కడ మనకొచ్చేదంతా కూడా ఒక ఉన్నతమైనటువంటి మనస్సు ఉన్నటువంటి ఓ మహారాజు మన పైన చూపించే ప్రేమతో వస్తున్నటువంటి ఒక రకమైనటువంటి ఇదే. ఎందుకంటే హ్యాండ్ ఫ్రీ మనం. మనం చిన్న పెట్టుబడి పెట్టాం. మనం పెట్టుబడి పెట్టాం కాబట్టి మనకొచ్చింది. 800 కోట్ల మంది భూమి మీద ఉన్నారు. మనమే పెట్టుబడి పెట్టాం. మనకే వస్తుందంటే అది మన పుణ్య కర్మలు. మనం భగవంతుడి ద్వారా ఎన్నుకోబడ్డాం. పంచభూతాల ద్వారా ఎన్నుకోబడ్డాం. ఇది దృష్టిలో పెట్టుకోండి. నెగెటివ్‌గా ఉండకండి. ఆల్‌వేస్ పాజిటివ్‌గా ఉండండి. అప్పుడే సక్సెస్ అనేది మీ ఇంటి తలుపుల్ని తడతానే ఉంటది. తడతానే ఉంటది. మీరు తీస్తా ఉంటారు. వస్తానే ఉంటది. మీ ఇంటి తలుపులు మీరు తడతానే ఉంటారు. ఇంట్లోకి వస్తానే ఉంటది. ఆ సక్సెస్‌తో పాటు లక్ష్మీదేవి వస్తది. సిరి సంపదలొస్తాయి. మీకు మీరు దానం చేసే కొద్దీ మీకు ధనం వస్తానే ఉంటది. గౌరవం వస్తానే ఉంటది. ఈరోజు రతన్ టాటా గారు, అబ్దుల్ కలాం గారిలాగా కీర్తించబడాలి మనం. మనం బ్రతికాము. చచ్చిపోయేలోపు అంటే ఇదేనా నువ్వేనా చెప్పేదంటే నేను ఖచ్చితంగా కీర్తించబడతాను. ఎందుకంటే నేను చేసే చేష్టలన్నీ కూడా కోతి చేష్టలు మాత్రమే. అవి ఎవ్వరికీ కూడా హాని చేసేవి కాదు. ఎవరిని కూడా దాన్నేమంటారు ఆహ్, క్రిటిసైజ్ చేసేవి కాదు. అవి నా సరదాలు. యాస్ ఎ హ్యూమన్‌గా ప్రతి ఒక్కళ్ళకి కొన్ని కొన్ని సరదాలుంటాయి. ఎవరి సరదాల పైన వాళ్ళకి హక్కుంటుంది. దాన్ని చూసి ఇంకొకళ్ళు వెక్కిరించాల్సిన పని లేదు. మీ సరదాలుంటే మీవి, నా సరదాలుంటే నావి. ఎందుకంటే మనం ఒకరినొకరు ప్రేమపూర్వకంగా గౌరవించుకుంటేనే బావుంటుంది. ఆ అబ్బాయి ఏంటి అలా చేశాడు, ఈ అబ్బాయి ఎలా చేశాడు అంటే 3 తరాలు వెనక్కెళ్ళి చూడండి. మీ ఇంట్లో ఎవరు లేరా? లేతే మరో 3 తరాలు బతికి చూడండి. మీ ఇంట్లో ఎవరు పుట్టరా? నేనడిగేది అదే. కాబట్టి మనం అనేది గురవింద గింజలాగా ఉండకూడదు అని నేను చాలా క్లియర్‌గా, ప్రేమగా చెప్తున్నా. ఎవరి అలవాట్లు వాళ్ళకుంటాయి. వాళ్ళ అలవాట్లను వాళ్ళకొదిలేయండి. మీకు అలవాటు లేకపోతే అదేం గొప్ప విషయం. మీకు లేకపోవడం